కోట్ల రూపాయల విలువైన రా మెటీరియల్ను పోలీసులు సీజ్ చేశారు. 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. 1000 కిలోల కెమికల్ పౌడర్ సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ఫ్యాక్టరీని గుర్తించారు. మహారాష్ట్ర టీం చేపట్టిన ఆపరేషన్లో ఈ కేంద్రం వెలుగులోకి వచ్చింది. వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో నకిలీ లైసెన్స్ సృష్టించి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. పదమూడు మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఫ్యాక్టరీ ఓనర్, కెమికల్ ఎక్స్పర్ట్స్, విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో 25 లక్షల విలువైన డ్రగ్స్తో కొందరు విదేశీయులు పోలీసులకు దొరికారు. వారిని విచారించగా చెర్లపల్లిలో మూలాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని మీరా భయందర్ కమిషనర్ నికేత్ కౌశిక్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ సాగింది. నెల రోజులు నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు డ్రగ్స్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. మహారాష్ట్రకు చెందిన మీరా భయందర్, వసాయి విరార్ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. తమ గూఢచారులను రంగంలోకి దించి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఫ్యాక్టరీ యజమాని రసాయన నిపుణుడైన శ్రీనివాస్తో పాటు అతని సహచరుడు తానాజీ పాఠే ఓ విదేశీయుడిని అరెస్టు చేశారు. చెర్లపల్లిలోని డ్రగ్స్ డెన్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా గుట్టురట్టుడు కాకుండా ఒక కంపెనీలో ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ అనే పేరుతోని ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాగ్దేవి అనే పేరుతోని అయితే పర్మిషన్స్ తీసుకొని ఆ కెమికల్ ఫ్యాక్టరీ పేరుతోని ఇక్కడ సాగుతున్నటువంటి ఆ యొక్క పెద్ద మాఫియాను, దేశంలోనే అత్యంత డ్రగ్స్ మాఫియాగా పేరు పొందినటువంటి ఒక గుట్టు రట్టునైతే పోలీసులు చేశారని తెలుస్తుంది. సుమారుగా 12,000 కోట్ల డ్రగ్స్ మాఫియాకు తెరలేపినట్టు తెలుస్తుంది. ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగానే ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క వాగ్దేవి కంపెనీ ఉందో ఆ యొక్క వాగ్దేవి కంపెనీలో మొత్తం టోల్గా ఎక్స్క్లూజివ్ హై న్యూస్ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇది లోపల నిన్న ఎక్కడైతే పట్టుకున్నటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఇప్పుడు మన కెమెరామెన్ విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం టోల్గా 30,000 లీటర్లు మనం లోపల ఉండేటటువంటి ఏవైతే ఈ యొక్క డ్రమ్స్ ఉన్నాయో లోపల చూస్తున్నాం, మనం ఎక్విప్మెంట్స్ వీట చూస్తున్నాం. ఆ ఎక్విప్మెంట్స్ ద్వారానే 30,000 లీటర్లు అంటే సుమారుగా దాని వాల్యూ మొత్తం టోల్గా చూసుకుంటే అయితే మొత్తం 12,000 కోట్లగా అయితే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఆ ముడి సరుకు ఏదైతే డ్రగ్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ని కూడా ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ నుండి తరలిస్తున్నటువంటి దృశ్యాలను బట్టి మనం చూస్తున్నాం. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పేర ఆ గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుంది. మనం చూసుకుంటే రేకుల షెడ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. విజువల్లో మొత్తం టోల్గా కూడా ఈ రేకుల షెడ్ ఏ విధంగా ఉందో పురాతన అయితే ఈ యొక్క మాఫియా మొత్తం టోల్గా కూడా ఆ కొత్త పంద్యాలను తొక్కుతుందని తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలలో పాతబడిన మూతబడినటువంటి ఏవైతే ఫ్యాక్టరీలు ఉంటాయో వాటిని అద్దెకు తీసుకొని లీజుకు తీసుకొని ఈ యొక్క దందా మొత్తం గుట్టు చప్పుడు కాకుండా ఈ విధంగా మొత్తం టోల్గా కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మహారాష్ట్ర థానే పోలీసులు ఒక బంగ్లాదేశ్ యువతిని అయితే పట్టుకోవడం జరిగింది. ఆమె దగ్గర MDMA డ్రగ్స్ అయితే 22 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 25 లక్షలు ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఆమెను విచారించిన క్రమం లోపలనే ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క దందా గుట్టురట్టు మొత్తం తోలుగా పోలీసులు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కడ కూడా డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామంటూ సీఎం పదే కూడా చెప్తున్నారు. ఆ డ్రగ్స్ తీసుకోవాలంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేస్తామంటూ, అదేవిధంగా అయితే నార్కోటిక్ బృందం కూడా పనిచేస్తుంది. దానికి సంబంధించేసి అయితే ఇంకో తరాలో చూసుకుంటే ఈగల్ టీంని కూడా నూతనంగా ఈగల్ టీంని కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇది ఉన్నా కూడా అయితే డ్రగ్స్ మాఫియా ఆగడాలు మొత్తం కూడా రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముడి సరుకు పేరిట మనం లోపల ఆ విజువల్స్ని కూడా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అయితే ముడి సరుకు పేరిట
ముంగట ఈ విధంగా అయితే నల్లని కవర్లలో మొత్తం టోల్గా వేసేసి ఇక్కడ నుంచి ఆ యొక్క బాయిలర్ గుండా ఆ పైపులను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పైపులు ఉన్నాయో అవన్నీ కూడా బాయిలర్కు సంబంధించిన పైపులు. దీని గుండానే ఆ యొక్క మొత్తం లోపలికి వెళ్ళేసి ఈ మొత్తం టోల్గా లిక్విడ్ రూపంలో కూడా తయారవుతుంది. లిక్విడ్ రూపంలో ఉండేటటువంటి అయితే ఈ యొక్క MDMA డ్రగ్స్ని కూడా పోలీసులు నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హైదరాబాద్లో నడుస్తున్నటువంటి ఈ దండకు అయితే గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి యజమాని ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఈ కంపెనీ యజమాని శ్రీనివాస్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మేనేజర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క దంద కొనసాగుతుంది, ఏ రాష్ట్రాలకు వీళ్ళ లింకులు ఉన్నాయి అంటూ కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ నగర శివార్లో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి ఈ డ్రగ్స్ దందా, ఈ యొక్క డ్రగ్స్ మాఫియా అవన్నీ ఆ లింకులు అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో హైదరాబాద్లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నా కానీ పోలీసులకు కూడా ఎక్కడ అనుమానం రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. మొత్తం ఇది చూసుకుంటున్నాం, ఇది మొత్తం టోటల్గా కూడా ఇది ఒక చిన్న రేకులతో ఉన్నటువంటి చిన్న ఫ్యాక్టరీ, కానీ అయితే దేశంలోనే అత్యంత మొత్తం టోటల్గా కూడా డ్రగ్స్ మాఫియాకు తెరలేపిన చూస్తున్నాం మనం. పైపులు అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి చూస్తున్నాం మనం. ఈ ఒకటి బాయిలర్ నుంచి వచ్చేటటువంటి పైపు, ఈ దాని నుంచి ఈ యొక్క లిక్విడ్ తయారు చేస్తారు. తయారు చేసి కంపెనీ లోపలికి వెళ్తుంది. ఈ యొక్క లిక్విడ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిక్విడ్ని కూడా నిన్న స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు అయితే మొత్తం టోల్గా దీన్ని ఛేదించడంతోనే అయితే మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇది ఇప్పుడు చర్చాంశంగా మారింది. ఆ పోలీసులు కూడా, తెలంగాణ పోలీసులకు కూడా ఎక్కడ కూడా డౌట్ రాకుండా, ఇంత ఈగల్ టీం పనిచేస్తున్నా కూడా ఎక్కడ డౌట్ రాకుండా ఇంత పెద్ద తతంగం అయితే మొత్తం టోల్గా కూడా నగర శివార్లో ఉంటుంది. ఎవరికి అనుమానం రాదనుకున్నారు, అనుకుని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వాగ్దేవి కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోని ఇదొక దందా నడుస్తుంది. కాబట్టి దీన్ని మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఇది మొత్తం దీనికి ఇంత పెద్ద కేంద్రంగా ఇదంటే ఇక్కడ నుండే విదేశాలకు కూడా సప్లై అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొన్ని లారీలలో కూడా వీళ్ళు చేరవేశారు, కంటైనర్ల ద్వారా కూడా చేరవేశారు. వీళ్ళ లిస్ట్ మొత్తం బయటికి తీస్తున్నారు. దీనికి సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీళ్ళు ఏం పేరుతోని పర్మిషన్ తీసుకున్నారు అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులతో పాటు నిన్న మొత్తం టోల్గా కూడా మహారాష్ట్ర తానేకు చెందినటువంటి పోలీసులు సెర్చ్ చేశారు. సెర్చ్ చేసినాక తెలంగాణ పోలీసులు ఇంటెలిజెన్స్ ద్వారా, తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా సమాచారం అందుకొని ఇక్కడ సంయుక్తంగా ఇప్పుడు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళ నుంచి భారీగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అయితే ఒక కంపెనీలో డ్రగ్స్ తయారు కావడం ఇదే మొదటిసారి. అయితే దీని ఆ మొత్తానికి కూడా పోలీసులను కూడా ఉలికి పడేటట్టు చేసిందని తెలుస్తుంది. హైదరాబాద్ నగర శివార్లోనే డ్రగ్స్ తందాకు తెరలేపినటువంటి వాగ్దేవి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళకి ఏ రాష్ట్రాల్లో లింకులు ఉన్నాయి, ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎంతమంది దాంట్లో పార్టిసిపేషన్ అయి ఉన్నారు, ఎవరెవరి హస్తం ఉంది అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క దర్యాప్తులో ఇంకా ఏవైనా విషయాలు, ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడక తప్పదు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్.